ఈ వీడియోలో 'సార్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ధనుష్ నటించిన 'సార్' మూవీ అయితే కాదు. హీరో విమల్ గారు నటించిన 'సార్' మూవీ అనమాట. ప్రెజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 12 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మంగోలయ్య అనే విలేజ్ ఒకటి ఉంటుంది. అక్కడ ఉంటున్న ఊరు పెద్దలు మూఢనమ్మకాల పేర్లు అడ్డుగా పెట్టుకొని అక్కడ ఉంటున్న పూర్ పీపుల్ని అయితే చదువుకోనివ్వకుండా ఆపుతుంటారు. వాళ్ళు చదువుకోవడం వీళ్ళకి అంతగా ఇష్టం ఉండదన్నమాట. సో వాళ్ళని ఎదిరించి అన్నదురై అండ్ శివంగరం అనే వ్యక్తులైతే పోరాడడం జరుగుద్ది. అసలు అక్కడ ఏం జరిగింది, మరి వాళ్ళు సాధించారా లేదా, వాళ్ళు ఎందుకు చదువుకోనివ్వట్లేదు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'సార్' మూవీ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ అయితే నాకు అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకైతే నచ్చలేదు మూవీ. తీసుకున్న కాన్సెప్ట్ ఆల్రెడీ చూసేసాం. ధనుష్ గారు ఆల్రెడీ 'సార్' కాన్సెప్ట్ వెంకీ అట్లూరి గారితో తీసుకొని వచ్చారు. కొంచెం ఈ కాన్సెప్ట్ కూడా దగ్గర దగ్గర అదే విధంగా ఉంటుంది. బట్ ఇంకొంచెం అంత బిగ్ స్కేల్ కాకుండా కొంచెం లో స్కేల్‌లో పెట్టుకొని విలేజ్‌కి మాత్రం పరిమితి చేసి చూపించారనమాట కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ అయితే రెగ్యులర్ కాన్సెప్టే, కొత్తగా ఏమనిపించదు. నాకు మెయిన్‌గా దెబ్బైంది ఏంటంటే ఆ ప్రొసీడింగ్స్ అండ్ ఆ స్క్రీన్ ప్లే అండ్ ఆ రైటింగ్స్ భయ్య చాలా వీక్ ఉంటాయన్నమాట. పూర్వకాలం చూసాం ఈ రైటింగ్స్ అన్నీ కూడా చాలా స్లో రైటింగ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ గాని, ఆ ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా పాతకాలంలో చూస్తున్న ఫీల్ అయితే వస్తుందన్నమాట. మూవీ యాక్చువల్లీ 90స్‌లో జరుగుతది. జస్ట్ ఆ టోన్ సెట్ చేసుకుంటే సరిపోదును. బట్ కంటెంట్, స్క్రీన్ ప్లే, రైటింగ్స్ అన్నీ కూడా అదే టైప్‌లో సెట్ చేసుకోవడం వల్లేమో గానీ మరీ ఓల్డ్ అయిపోయిందన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అన్ని ప్రొసీడింగ్స్ కూడా ప్రిడిక్టబుల్ ఉంటాయి భయ్య. విలన్ ఎవరన్నది, ఎవరు ఏం చేస్తారన్నది కూడా మీకు మధ్యలోనే అర్థమైపోద్దనమాట. క్లైమాక్స్ కూడా ఏం జరుగుద్దో తెలిసిపోద్ది. ఏదో భారీగా ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టేద్దాం అన్నట్టు ఫోర్స్డ్‌గా పెట్టారన్న ఫీల్ అయితే వచ్చింది. కొత్తగా ఏమి అనిపించలేదు నాకు. మూవీ అంతా కూడా ఎమోషనల్ డ్రామా మీద నడుస్తదనమాట. బట్ అసలు ఎమోషన్ పరంగా కానీ ఆ డ్రామాకి మనం అస్సలు కనెక్ట్ అవ్వం కూడా. స్లో నడుస్తది. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా డెవలప్‌మెంట్ కూడా సరిగ్గా ఉండదు భయ్య. ఆ క్యారెక్టర్స్‌కి కనెక్ట్ కూడా అవ్వలేం మనం ఎమోషనల్ పరంగా. ఆ రైటింగ్స్ అంత వీక్‌గా ఉంటాయన్నమాట. లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఫాదర్ సన్ ఎమోషనల్ సీన్స్ అయితే మనకి ఏడుపు రావాలి. బట్ చిరాకొస్తది భయ్య. లిటరల్లీ చెప్తున్నా కదా! అంటే బోర్ కొట్టేస్తదనమాట. అరే చాలులే అన్న ఫీల్ వచ్చేస్తదనమాట. అంటే చాలా చూసేసాం ఈ టైప్ కంటెంట్ గాని, ఈ టైప్ మూవీస్ గాని చాలా చాలా వరకు చూసేసాం. అందువల్లేమో కొత్తగా ఏమి అనిపించలేదు. అండ్ ఆ ఎమోషనల్ కనెక్ట్ కూడా అసలు లేదు. మూవీ అంతా కూడా స్టార్ట్ టు ఎండ్ అయితే నాకైతే బోరే కొట్టింది. పెద్ద వర్కౌట్ కూడా అవ్వలేదు. అంత ఇంట్రెస్టింగ్ గా కూడా లేదు. మంచి చెప్పుకోదగ్గ సీన్స్ కూడా ఏం లేవు భయ్య. రైటింగ్స్ అయితే చాలా వీక్ ఉన్నాయి. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఆ విలేజ్ ని చూపించిన విధానం కానీ, అక్కడ మనుషులను చూపించిన విధానం కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ ఇవైతే బాగున్నాయని చెప్తాను నేను. అంతకుమించి అయితే నాకేది వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బాయ్.